నమస్తే అన్న. నమస్తే. అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కుమిలిపోతున్నారంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయన కుమిలిపోవడం ఏంటి? దాని గురించి మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కుమిలిపోతున్నారనే వార్తలు వస్తున్నాయంటే అది ఎందుకు వస్తున్నాయి, అంటే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ అంటే మీరు విన్న వార్తల్లో అంటే ఆయన ఎందుకు కుమిలిపోతున్నారని మీరు విన్నారు. అంటే పేరుకే నేను సీఎం, మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అన్నట్టు. సో ఆయన సీఎం గా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారే పూర్తిగా ప్రజాకర్షణ చేసుకుంటున్నారు అనేది ఆయన ఉద్దేశం మీరు అనేది. సో ఇప్పుడు ఏ సమస్య వచ్చినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఏదైనా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిన్న కూడా పెన్షన్ లో మనం చంద్రబాబు గారిని చూడలే, ఎక్కువ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభను ఎక్కువ చూసుకున్నాం. సో ఈ రకంగా నేను ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే ఇలాంటి ప్రాపకండ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కాదు టార్గెట్, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదనే టార్గెట్. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఏదైతే ఉందో రిలేషన్, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఏదో రకమైన ఒక సమస్యని సృష్టించి, ఒక ప్రాపగాండాన్ని సృష్టించి, దాని నుంచి వాళ్ళ దాకా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గ్యాప్స్ని సృష్టించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు కానీ లేదంటే వాళ్ళు గిట్టిన వాళ్ళు కానీ చేసేటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సో ఈ విషయానికి వస్తే ఓకే, చంద్రబాబు గారు కుమిలిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రజాకర్షణ ఎక్కువ ఉంది అనే విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారికి ప్రజాకర్షణ మాత్రమే బలం. హీఈస్ ఎ సెలబ్రిటీ. ఆయన ఒక పవర్ స్టార్గా ఆయన ఆ రాజకీయాల్లోకి రావడానికే ఆయన ప్రజాకర్షణనే బలం. ఆయన డబ్బులో లేదు అని అంటే ఆయన రాజకీయ ఫ్యామిలీ నుంచి రాలేదు. సో ఆయన ప్రజల్లోకి వచ్చిందే ప్రజాకర్షణతో. ఏ విధంగా చూసినా ఆయనకు ప్రజాకర్షణ డెఫినెట్లీ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 month కూడా అవ్వలేదు. ఇప్పటిదాకా ఇంకా పోర్ట్ఫోలియోస్ కూడా స్టెబిలైజ్ అవ్వలేదు, ఇంకా క్యాబినెట్ విస్తరణ పూర్తిగా జరగలేదు. అలాంటి సందర్భంలో ఏంటి అని అంటే పూర్తిగా అంటే గవర్నమెంట్ ఏదైతే బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద ఇంకా ఫోకస్ పెట్టలే. అంటే బర్నింగ్ టాపిక్స్ ఈ పోలవరం లాంటిది కానీ, లేదు అని అంటే ఏది మనకు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ ఇప్పటిదాకా ఇంకా ఫోకస్ పెట్టలే. అదేవిధంగా రాజధాని నిర్మాణం విషయంలో కానీ చాలా పెద్ద పెద్ద బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. అక్కడ పెన్షన్ అనేది చాలా చిన్న విషయం అక్కడ. అది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో చెప్పారు, నేను ఒక పెద్ద మీటింగ్ ద్వారా నన్ను ఇంత అంటే 2 సార్లు ఓడిపోయిన తర్వాత నన్ను ఇంత మెజారిటీతో క్లియర్ కట్ విజయాన్ని అందించిన నా ప్రజలతో నేను కృతజ్ఞత చెప్పుకోవడానికి నేను ఒక పెద్ద సభ నిర్వహించాలి అని అనుకున్నాను. కానీ దానికి చాలా వనరులు అవసరం. మానవ వనరులు అయితేనేమి, లేదు అని అంటే డిపార్ట్మెంటల్ సపోర్ట్ అయితే ఏమి, ఇలాంటివి చాలా అవసరం పడుతుంది. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి నేను ఆ సభని పెట్టదలుచుకోలేదు. నేను మీ దగ్గరికి వస్తాను, పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురంలో ఇల్లు తీసుకుంటాను అని చెప్పాడు ఆయన. పిఠాపురం ప్రజలకి ఆయన కృతజ్ఞతని చెప్పడానికి వెళ్ళాడు. సో మొదటిసారి అక్కడికి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఒక స్కీమ్ని అనౌన్స్ చేయాలి అనేది, ఆయన పోర్ట్ఫోలియోకి రిలేటెడ్ స్కీమ్ని అక్కడ ఆయన అనౌన్స్ చేశాడు. అంతేగాని డీవియేట్ చేయడమో లేదంటే బైపాస్ చేయడమో ఆయన ఉద్దేశం కాదు. ఓకే, డెఫినెట్లీ. సో ఇది ఏదైతే మీరు చెప్తున్నారో డెఫినెట్గా ఏంటి అని అంటే నేను ముందుగా చెప్పినట్టు మళ్ళీ అదే చెప్తాను, అది ప్రతిపక్షాల కుట్రని. అలాగే అశోక్ గజపతి రాజు గారికి రీసెంట్గా తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వడం జరిగింది. అవును. అంటే యాక్చువల్గా ముందు నుంచి కూడా నాగబాబు గారికి ఇస్తారనే ఒక టాక్ బయటకు వచ్చింది. సో దాని గురించి సో ఇక్కడ నాగబాబు గారి గురించి తీసుకుంటే, నాగబాబు గారు అనే కాదు, జనసేన నుంచి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఇది ఏదైతే ప్రభుత్వ సమీకరణ అంటే ప్రభుత్వాన్ని నిర్మించే సమీకరణలో జనసేనకి ఏమేమి ఇవ్వాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయింది. అది పవన్ కళ్యాణ్ గారితో డిస్కషన్ జరిగి ఉంటుంది ఆల్రెడీ. అవి జరిగిన తర్వాతనే ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు కానీ, ఇంకా నాదెల్లా మనోహర్ గారికి ఇచ్చిన పోర్ట్ఫోలియో కానీ, మిగిలిన వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు ఇవన్నీ ముందుగా డిస్కషన్ చేసుకున్న తర్వాతనే జరిగింది. అదేవిధంగా జనసేనకి సపోర్ట్ చేయడానికి
కార్పొరేషన్స్ చైర్మన్స్ కానీ ఇవన్నీ కొన్ని ఇచ్చే ప్రపోజల్ ఉంటుంది. అందులో భాగంగా నాగబాబు గారికి తిరుపతి చైర్మన్ పదవి వస్తుంది అని ఊహాగానాలు జరిగినాయి. కానీ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పదవి కావాలి అని వాళ్ళు ఎప్పుడు అడిగి ఉండరు. అడిగి ఉండకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఏంటి అని అంటే, నాగబాబు గారికి యాక్చువల్గా ఎంపీ స్థానం ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ ఈ ఏదైతే కూటమిలో భాగంగా కూటమికి ఇవ్వాల్సిన సీట్లు, వీళ్ళు జనసేన తీసుకోవాల్సిన సీట్లలో భాగంగా ఆయన ఎక్కడైతే నరసాపురం టికెట్ కానీ నెల్లూరు టికెట్ కానీ ఏదైతే అనుకున్నారో అవి వీళ్ళకి రాకపోవడంతో నాగబాబు గారు అప్పుడే కాంప్రమైజ్ అయ్యారు. అది వాళ్ళు ఏంటి అని అంటే, రాజకీయంగా పార్టీకి ఏం జరుగుతుంది, పార్టీకి కావాల్సింది ఏంటి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూటమికి కావాల్సింది ఏంటి అనే విషయంలో వాళ్ళు ఒక పర్టికులర్ ఆలోచన దృక్పథంతో ఉన్నారు. నాకు ఈ పదవి కావాలనేది నాగబాబు గారి ఉద్దేశం ఉండకపోయి ఉంటుంది. అదేవిధంగా తిరుపతి విషయానికి వస్తే నాగబాబు గారు ఏంటి అని అంటే, ఆయన అంటే ఆధ్యాత్మికవేత్త అనలేం. ఆయన మాటల్లో ఆధ్యాత్మికత కనబడుతుంది. కానీ ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పాడు, నేను దేవుణ్ణి నమ్ముతారని మీరు నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే నేను దేవుణ్ణి నమ్మను అనే చెప్తాడు. ఆయన దేవుణ్ణి నమ్మను అనే చెప్తాడు. ఒకవేళ ఆయనకి అడిగి ఉంటారు చంద్రబాబు గారు కానీ లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ తిరుపతి చైర్మన్ పదవి ఉంది, మీరు చేస్తారా అని అడిగి ఉంటే ఒకవేళ ఆయనే స్వతహాగా నేను ఈ పదవి కంటే కూడా నాకు వేరే ఏదైనా పదవి ఉంటే బాగుంటుంది, ఇక్కడ పూర్తిగా అంటే దేవుడిని నమ్మి దేవుడి కోసం ఆ పూర్తి సేవలో పాల్గొనే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ న్యాయం చేయగలుగుతారు నాకంటే కూడా అనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు గారికి ఆ పదవి అవసరమే లేదు. ఆయనకు సమంజసమైన పదవి డెఫినెట్లీ నియరెస్ట్ ఫ్యూచర్లో వస్తుంది. దాన్ని మనము అంటే ఆ కారణంగా అంటే నాగబాబు గారికి ఆ పదవి ఇవ్వని కారణంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి, టీడీపీకి మధ్యన గ్యాప్స్ వస్తాయి అనేది అవాస్తవం. ఓకే, అది కేవలం ఏంటి అంటే వార్తల్లో నిలబడాలి అనుకున్న వాళ్ళు సృష్టిస్తున్న ప్రాపకాండగానే మనము కన్సిడర్ చేయొచ్చు. ఈ వార్తల వెనకాలే లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కుట్ర పన్నుతున్నారు, అతని హోదాని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు, ఇట్లాంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎవరు నమ్మరు, కానీ ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. సో అంటే ఇలాంటి వార్తల్ని మీరు ఎలా ఖండిస్తారు? సో చాలా అంటే వార్తల్లో చాలా వస్తుంటాయి. అదేవిధంగా లోకేష్ సభలో పవన్ కళ్యాణ్ గారితో అంటే ఏమంటారు హాస్యాస్పదంగా ఏమంటే, మీ 4వ భార్య ఇంకా సభకి రాలేదు అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. మీ 4వ భార్య కనబడట్లేదని జగన్ గారిని ఉద్దేశించి. సో వాళ్ళిద్దరు అన్నయ్య మీ 4వ భార్య నాలుగో వదిన కనబడట్లేదు అన్నయ్య అని పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తూ లోకేష్ గారు అన్నారు అనేది వార్తలు వచ్చినాయి. సో వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూటమితో జాయిన్ అవ్వడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఆయనకు ఒక ఉద్దేశం ఉండుంటుంది, ఈసారి ఎలాగైనా మనం ప్రభుత్వాన్ని నిర్మించాలి, కూటమిని నిర్మించాలి, కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, దానికోసం నాకు చేతనైనంత నేను చేస్తాను అని ఆయన ఎప్పుడో ఊహించుకుని ఉంటారు. కానీ చంద్రబాబు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో అప్పుడు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, భువనేశ్వరి గారికి వీళ్ళందరికీ నా సపోర్ట్ అవసరం. నేను వెళ్ళి వాళ్ళు మానసికంగా బాగా కృంగిపోయారు ఆ మూమెంట్లో. వాళ్ళకి నేను సపోర్ట్గా నిలబడాలి, వాళ్ళకి అండగా ఉండాలి. ఇది మంచి పరిణామం కాదు. రాజకీయంగా చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం కానీ, భువనేశ్వరి గారిని ఇబ్బంది పెట్టడం కానీ, లోకేష్ని సతాయించడం కానీ ఇదంతా మంచి పరిణామం కాదు. వాళ్ళతో నేను ఉంటాను, ఒక మోరల్ సపోర్ట్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. సో ఆ కృతజ్ఞత ఖచ్చితంగా లోకేష్ గారికి ఉంది. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ని దూరం పెట్టాలనో, లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు మంచి స్థానం ఇస్తున్నారనో ఇదంతా ఆలోచించే వ్యక్తి కాదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి చాలా విషయాల్లో క్లారిటీ ఉంది. ఇప్పుడు చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, అక్కడ ఏదైతే
ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయిన అమరావతి నిర్మాణం అది చేయాలి, పోలవరం నిర్మాణం చేయాలి, విభజన హామీలని దక్కించుకోవాలి. సో ఇలాంటివి చాలా చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి. ఇలా వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళని ఏదో దూరం చేసుకొని ప్రభుత్వాన్ని కూలగొట్టుకొని ఇంకేదో చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఇంటర్నల్ లేదు. బయట నుంచి ఇలాంటి ఏవేవో వార్తలు వస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పట్టించుకోరు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.